బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో సిబిఐ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు కోర్టు అనుమతి కోరింది. కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు కోర్టు అనుమతి కోరింది. కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర జాయిన్ అవుతున్నారు. రాజేంద్ర, ఒకవైపు కొడుకు పరీక్షలున్నాయని మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు సిబిఐ కూడా అనుమతి కోరటం ఏం జరుగుతుంది? కవిత చుట్టూ ఇంకా ఉచ్చు బిగుస్తోందనుకోవచ్చా? ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ లో ఈ ఒక కీలక పరిణామంగా చెప్పవచ్చు. ఇప్పటికే ఇదే అంశంలో ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు అంతకు ముందే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. అయితే వీరిద్దరు కూడా తిహార్ జైల్లో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. వీరిని ఈడీ అధికారులు మరింత విచారణ కోసం కస్టడీలో తీసుకున్నారు. ఆ గడువు కూడా ముగిసిన నేపథ్యంలో వీరు తిహార్ జైల్లో ప్రస్తుతం ఉన్నారు. అయితే ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే మధ్యంతర బెయిల్ కావాలని ఒక ఈడీ కోర్టులో బెయిల్ వేశారు. ఈడీ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. దీనిపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ దీనికి సంబంధించి ఒక తీర్పును కూడా ఈడీ కోర్టు ఇవ్వబోతుంది. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయిందని మనం చెప్పవచ్చు. గతంలోనే సిబిఐ అధికారులు కూడా ఇదే లిక్కర్ స్కామ్ సంబంధించి కవితను విచారించారు. అయితే దీనికి సంబంధించి 10,000 పేజీలు గల ఛార్జ్ షీట్ ఇప్పటికే దాఖలు చేసిన నేపథ్యంలో దాంట్లో కూడా కవిత పేరు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా విచారించాలని చెప్పేసి వారు కూడా ఒక సిబిఐ అధికారులు ఒక పిటిషన్ వేశారు. అయితే విచారించాల్సి ఉంది కవితను. ఇదే అంశంపై ఒక వాంగ్మూలం కూడా తీసుకోవాల్సిన నేపథ్యంలో మా కస్టడీ ఇవ్వాలని చెప్పేసి వారు కూడా కోరడం మనకు తెలుస్తుంది. విచారణ అదేవిధంగా వాంగ్మూలం సేకరించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి వారు కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇవాళ సిబిఐ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. అయితే దీనికి సంబంధించి మరి సిబిఐ వేసిన పిటిషన్ కోర్టు అనుమతిస్తుందా లేదా, ఒకవేళ ఇస్తే ఎన్ని రోజులు అనుమతి ఇవ్వబోతుందనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాలు ఉత్కంఠ నెలకొని చెప్పవచ్చు. ఇదే అంశం లిక్కర్ స్కామ్ పై ఇటు ఈడీ అధికారులు, మరోవైపు సిబిఐ అధికారులు ఖచ్చితంగా దూకుడు పెంచిందని మాత్రం మనం చెప్పవచ్చు. సతీష్, థ్యాంక్ యూ రాజేందర్. కాంగ్రెస్ పార్టీ